ఆయన మాట్లాడిన దాని మీద ఆయనకి డౌట్ ఉంటే అడుగుతారు. మీకేంటి ఇంటర్వ్యూన్స్? అరే ఇంక మీకేంటండి అంటే మీరు ఎవరు మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడాలా? మీరే అరే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నాయుడు గారు ఏ హక్కు? మీరు ఎవరిని మాట్లాడొద్దనే హక్కు మీకు లేదు. మీరు కూర్చోండి. మీరు సభ్యుడిని మాట్లాడొద్దనే హక్కు మీకు లేదు. కూర్చోండి. మీరు డిస్కషన్కి వస్తే నాట్ కరెక్ట్. అరే ఆయన చెప్పిన దాని మీద ఆయనకైనా క్లారిఫికేషన్ కావాలంటే అడుగుతారు. అడగనివ్వండి. మీరు ఎందుకు ఇంటర్వ్యూ అవుతారు? అరే అవునండి, ఈయన ఎంతసేపు మాట్లాడారు? నాయుడు గారు ఎంతసేపు మాట్లాడారు? దానికి అంత అవసరం అయిపోయాడికి అయిపోయేది కదా. మీరు ఏదన్నా ఆయన చెప్పిన దాని మీద మీకు క్లారిఫికేషన్ కావాలంటే అడగండి. ఉపన్యాసం కాదు, ఉపన్యాసం అయితే కాదు సార్, క్లియర్ చెప్తున్నా. పాయింట్ అడగండి. పాయింట్ అని అడుగుతుంది. మొత్తం 10 లక్షల కోట్లను 6.5 లక్షల కోట్లను 14 లక్షల కోట్లను అంకెలు చెప్తున్నారు కదా అధ్యక్ష. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదైందని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, కూర్చోండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. కూర్చోండి, మాధవ్ గారు కూర్చోండి. మీకు ఇచ్చినటువంటి అవకాశాలు మీరు క్లారిఫికేషన్ అడగకుండా మీరు ఏదేదో ఫిగర్ చెప్తేలాగా నా మాట్లాడండి. అధ్యక్ష రామకృష్ణ గారు. అధ్యక్ష వారు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. పూర్తి చేయలేకపోయారు కానీ అర్థమైంది. ఏం చేద్దంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 1951లో 1956లో ఏర్పడింది అధ్యక్ష. తర్వాత మనకి మొన్న బైఫర్కేషన్ వచ్చింది. తర్వాత మనకి ఫస్ట్ ఎలక్షన్ 1951లో ఫస్ట్ ఎలక్షన్స్ అయ్యాయి. ఫస్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత మనం తమిళనాడు నుంచి విడిపోయి మనం సెపరేట్ అయ్యాం. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని బైఫర్కేషన్ కూడా మొన్న జరిగిన బైఫర్కేషన్ 2014 చేసినట్టు బైఫర్కేషన్ కూడా క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫిగర్స్ ఇన్కార్పొరేట్ చేశారు. ఇక్కడ ఫిగర్ చూస్తే అధ్యక్ష 18-19లో ఆయన దగ్గర బుక్ ఉందో లేదో 2,57,000 పైచలకు అప్పు ఉందన్నారు ఆ రోజుకి. అంటే అధ్యక్ష ఇది అప్పటి నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి వస్తుంది. మన షేర్ లెక్క వేసుకుని 2,57,909 వేశారు అధ్యక్ష. ఇక్కడ దీంట్లో ఇది ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష?